హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పెట్టల్. అందరికంటే వేగంగా మీ ముందుకు అలనాటి రామచంద్రుడు అనే టీజర్ అయితే వచ్చేసింది భయ్య. చీఫ్ గెస్ట్ మన దిల్ రాజు గారు. చిన్న సినిమాలకు ఆయన ఎప్పుడు తోడుగా ఉంటారు, అండగా ఉంటారు. అలాంటి అంటే అలనాటి రామచంద్రుడు అంటే మనకి మురారి సినిమాలో వంశీకృష్ణ గారు రాసిన ఆ పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసింది. అలాంటి ఒక పాట అంటే ఒక దాని మీద ఒక మూవీ అయితే తీశారు భయ్య. అలనాటి రామచంద్రుడు ఎలా ఉందో చూద్దాం. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మనం ఎవరైనా ప్రేమిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎన్ని కారణాలు వచ్చినా ఆ ప్రేమని చనిపోయేంత వరకు వదులుకోకూడదు. ఒక మంచి డైలాగ్ అయితే చెప్పారు. ఏంటంటే మనం ప్రేమించే వాళ్ళని ఎప్పటి చివరికి కూడా వదలకూడదు అని చెప్పారు. ఇందులో మొదటి డైలాగ్ అయితే సూపర్గా. మ్యూజిక్ కూడా ఎలా అనిపిస్తుంది అంటే చాలా అంటే మన సాహిత్య రంగంలో మ్యూజిక్ ఎలా ఉంటుందో మనం చూస్తుంటాం కదా. అలాంటి ఒక సైలెంట్ మోడ్లో వెళ్తుంటుంది. అలాంటి సైలెంట్ మోడ్గా ఉంది మూవీ అయితే. మన హీరో అయితే తెలుసు కదా, ఎదురు చూపు ఎవరి కోసం? ఈ ఎదురు చూపులు అన్నీ అమ్మాయి కోసం. అందరికీ తెలిసిన విషయాలు అవన్నీ. కొంచెం టైం కావాలనిపిస్తుందిరా. కొత్త హీరోయిన్ మోక్ష అండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఈ టీజర్లో. అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మన తెలుగు వాళ్ళు హీరోయిన్స్గా ఇంకా చాలామంది రావాలండి. ఎందుకంటే ఎక్కడ చూసినా హిందీ, బెంగాలీ, మలయాళం, లేకపోతే బాలీవుడ్ నుంచి ఇక్కడ నుంచి హీరోయిన్స్ వస్తుంటారు. మన తెలుగు నుంచి కూడా మంచి మంచి హీరోయిన్స్ రావాలి అంటే ఇప్పుడు మనకు కూడా మన హీరోయిన్స్ అని ఒక ఉండాలి. అలాంటి ఇప్పుడు చిన్న చిన్న సినిమాల్లో మన తెలుగు వాళ్ళని తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరిని. ఇప్పట్లో అంతా కామన్ బాయ్, అమ్మాయిలు అబ్బాయిలు. అమ్మాయిలు ఎక్కువగా నేను క్యూట్గా ఉంటాను, నన్ను క్యూట్గా అలాంటివి కొన్ని మనం చూస్తూనే ఉంటాము. నన్ను ఎక్కువ ఏడిపించకూడదు, మాట్లాడకూడదు, ఇలాంటి లవ్ స్టోరీ. మా అమ్మాయితో మంచి డైలాగ్ అయితే చెప్పింది. బాధకి సంతోషానికి మధ్యన కొట్టు పెట్టుకుంటున్నాడు అన్నట్టు. అంటే ప్రేమలో పడితే వాళ్ళు ఎవరైనా అంతే. సంతోషం ఉంటే ఇంకా దాన్ని సంతోషం వ్యక్తం చేస్తారు, బాధ ఉంటే దాన్ని ఇంకా బాధగా తీసుకుంటారు. ఇలాంటివే ప్రేమ. చేరుకోవడం మా భావానికి గమ్యం అయితే నిన్ను చేరుకోవడమే నా గమ్యం. నాకు నేచర్ ఫిలాసఫీ అంటే ఇష్టం. ఎందుకంటే ముందు పరీక్ష పెడుతుంది, తర్వాత బాధ పెడుతుంది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూసుకుంటామని అనిపించిన తర్వాతే నేచరే మనకు సపోర్ట్ చేస్తుంది. ప్రకృతి మీద ఎంత మంచి డైలాగ్ చెప్పాడు భయ్య. ప్రకృతిని మనం ఎంతగా ప్రేమిస్తాం, మనం ఎంతగా ఆరాధిస్తామో మనకు కూడా ప్రకృతి అలాంటి వైపరీత్యాలే మనకి ఇస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాము. మనం సంతోషం ఉన్నా, బాధ ఉన్నా, ఎవరు కొంతమంది చూస్తే వాళ్ళు ఆకాశం వైపు, లేకపోతే సముద్రం వైపు, లేకపోతే అడవుల్లోకి వెళ్ళిపోతుంటారు, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోతుంటారు. అంటే ప్రకృతి మన లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ అనేది కొన్ని సంఘటనలు మనకు చెప్తూ ఉంటాయి. కానీ మనకి అర్థం కావు. మనకి హింట్ ఇచ్చినప్పుడే మనకు అర్థమవుతుంటాయి. సీత కోసం ఒక్కసారి యుద్ధం చేశాను, కానీ నా సీత కోసం ప్రతి క్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నాను. ప్రతి లవ్ స్టోరీలో ఒక కామన్ ఒకటి ఉంటుంది. ముందుగా ప్రేమ చాలా స్మూత్గా చాలా బాగా వెళ్తూ ఉంటుంది. కానీ మధ్యలో వచ్చేసరికి ఫ్యామిలీ డ్రామాస్, బాండింగ్స్, ఇమోషన్, వీటన్నిటి మధ్య డిస్కషన్ అంటే ఒక డిస్ట్రాక్షన్. అది తర్వాత ఏమవుతుందో, ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రేమ మధ్యన ఎలా జరుగుతుందో ప్రతి స్టోరీ అలా. కానీ చూపించే విధానము కొత్త కొత్త స్టోరీలతో మనకి ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. మనకు అప్పుడే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ మూవీలో కూడా అలాంటి ఒక ఉంది. అలనాటి రామచంద్రుడు. కాలిపోతున్న కాగితానికి ఎంత ప్రేమ చూపించినా తిరిగి రాదు. ఓవరాల్గా టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. అలనాటి రామచంద్రుడు. అప్పట్లో ఈ కొన్ని మ్యూజిక్ ఉంటుంటే మనకు అనిపిస్తుంది మనం ఆ టైంలో వెళ్ళిపోయామా అనిపిస్తుంది. ఈ టీజర్లో అయితే సింపుల్గా ఒక కాలేజీలో ఇద్దరు చదువుకుంటుంటారు. అందులో ఒక అమ్మాయి అబ్బాయికి మధ్యన ప్రేమ, తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, తర్వాత వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్, ప్రేమ, అది ఎలా ఎండ్ అయ్యిందో, వాళ్ళిద్దరు కలిసారా లేదా అన్నది ఈ అలనాటి రామచంద్రుడు. టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ ఒక లైక్, ఒక షేర్, కమెంట్ ద్వారా చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తుండండి స్పిట్ టాలీవుడ్. థ్యాంక్ యూ.